ఎక్కడ ఉన్నాయండి? మీరు కమిషన్ వేసే సందర్భంలో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఏవైతే పెట్టారో అవినీతి, ఆశ్రిత పక్షపాతం, నిర్లక్ష్యం, అక్రమాలు వీటి మీద ఐడెంటిఫై చేయండి అని చెప్తే అదే రిపోర్ట్ వచ్చింది. అంటే మీకు ఏ రకంగా కావాలో అదే రకంగా రిపోర్ట్ వచ్చింది అనేది ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి కావచ్చు వేరే వాళ్ళు కానీ ఆరోపణలు చేస్తున్నారు. మీరు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఏమడిగారు, ఏమడిగినా కానీ జస్టిస్ ఏం చేస్తారు, ఇందులో వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేస్తారు. ఆ చేసే క్రమంలో మీకు తెలిసిందే కదా, అందులో ఉన్న వాళ్ళందరినీ పిలిచి వారు ఓపెన్గా డిస్కస్ చేశారు, మాట్లాడారు. మీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ వాటికి ఏదో సబ్మిట్ చేయమన్నారు. వాళ్ళే కలిశారు, వాళ్ళే సబ్మిట్ చేశారు. వాళ్ళే ఇంకా కేసీఆర్ గారు అయితే నేను 1-2 అనే మాట్లాడతాం, అయితే వాళ్ళు ఎవరొద్దనంటే కూడా వారికి పర్మిషన్ ఇచ్చినట్టు. మరి అది నేను కూడా పత్రికలో చదివాను, 1-2 మాట్లాడారు. సో వాళ్ళందరితో చర్చించిన తర్వాతనే సుదీర్ఘంగా కసరత్తు చేసి డిపార్ట్మెంట్తో వాళ్ళతో అందరూ చేసిన తర్వాత ఆల్ బేస్డ్ ఆన్ రికార్డ్స్ హీ హెస్ గివెన్ సమ్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ని మార్చడం కానీ, ఆ రిపోర్ట్లో చేర్చడం కానీ, ఆ రిపోర్ట్ ట్యాంపర్ చేయడం కానీ ఏం చేయలేదు. అంటే మీరేమనుకున్నారో అదే రిపోర్ట్ వచ్చిందని. ఎందుకు వస్తుందండి? ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ రిటైర్డ్ జస్టిస్కి ఇచ్చినప్పుడు ఆయన ఏమైనా పొలిటికల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి లీడర్కి ఇచ్చాము, మేము ఇది చేసి రాసిండని అంటే సరే మీరు అన్నట్టు మీరు ఏదనుకున్నారో మీ నాయకుడు అది రాసిచ్చినాను కాదే. గొప్ప ఉందా కలిగి క్యాబినెట్ అప్రూవల్ జరగలేదని చెప్పి రిపోర్ట్లో వచ్చింది. క్యాబినెట్ లో అప్రూవల్ సార్లు పెట్టామనేది సారీ మనం ఒక రిటైర్డ్ జస్టిస్ ఇచ్చిన రిపోర్ట్ని మనం ఆ రకంగా ఆపాదించడం కూడా కరెక్ట్ కాదు. అంటే నేనేమంటానంటే రిపోర్ట్లో క్యాబినెట్లో అప్రూవల్ జరగలేదు అన్నారు. హరీష్ రావు మొన్న ప్రెజెంటేషన్ ఇచ్చారు, అదే ప్రింట్అవుట్ తీసుకొచ్చారు. నేను కాదంటలేదండి, క్యాబినెట్ అప్రూవల్ ఉంది అని చెప్పి సిడబ్ల్యూసి పర్మిషన్, సిడబ్ల్యూసి ద్వారా క్యాబినెట్లో అప్రూవల్ పెట్టడం, శాసనసభ గవర్నర్ ప్రసంగంలో పెట్టడం, ఇన్ని చేస్తే వాళ్ళు శాసనసభలో పెట్టలేదు, క్యాబినెట్ అప్రూవల్ తీసుకోలేదు అని అంటాం. ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వస్తుంది. బీఆర్ఎస్ కూడా ఫుల్ రిపోర్ట్ మాకు ఇవ్వండి, దీన్ని మేము కూడా స్టడీ చేస్తామంటే ఇప్పటివరకు మీరు రిపోర్ట్ ఇవ్వలేదట. 100% శాసనసభలోనే పెడతామని చెప్పాము కదా. శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది కదా, అప్పుడు వాళ్ళకు కూడా కాపీ వస్తుంది కదా. దాస్తానని కూడా చెప్పలేదే. ఇంకోటి మీరు ఇంకోటి ఏదో అన్నారు, క్యాబినెట్ అప్రూవల్ ఉందని, వారేం లేదని అంటున్నారు. నేను ఇచ్చిన రిపోర్ట్ కాదు, లేకపోతే మా ప్రభుత్వం ఇచ్చాం. మేము ఆ రిపోర్ట్ గురించి బయట మాట్లాడేటప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాము. మేము ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలు మాత్రమే దృష్టి తీసుకొస్తున్నాం. ఇది రాజకీయపరమైనటువంటి ఆరోపణలు కాదు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క రిపోర్ట్ కూడా కాదు. ఘోష్ గారు ఆ రిపోర్ట్లో ఇచ్చినటువంటి ముఖ్య అంశాలు మాత్రమే దృష్టి తీసుకొస్తున్నామని చెప్పాము. ఆ రిపోర్ట్ మొత్తం శాసనసభలో పెడతాం. ఎస్, ఘోష్ గారు ఇచ్చిన రిపోర్ట్ మీద అది ఎలా ఉందో డెఫినెట్గా హరీష్ రావు గారు కానీ లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఎవరైనా మాట్లాడచ్చు. నేను సభలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా మాట్లాడచ్చు. సో ఇట్ ఈస్ ఎ రిపోర్ట్ గివెన్ బై జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించిన కమిషన్ చైర్మన్ గారు ఇచ్చిన రిపోర్ట్.